నమస్తే. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం పోక్సో కేసు బండి భగీరథ్పై నమోదైనటువంటి కేసు. వాస్తవంగా కూడా ఈ నెల 8 తారీఖు నమోదైంది కేసు. కానీ ఇప్పటి వరకు బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు. ప్రభుత్వం విచారణ అధికారిని నియమించింది ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగించండి అని చెప్పి. రహస్యంగా కూడా ఒంటరిగా వెళ్ళి రితిరాజు గారు మైనర్ బాలిక స్టేట్మెంట్ కూడా తీసుకున్నది, కొన్ని సెక్షన్లు కూడా మార్చిన పరిస్థితి. అయితే జర్నలిస్టులు ఆ మధ్యలో ఒక క్వశ్చన్ అడిగారు, ఎప్పుడు అరెస్టు చేయబోతున్నారంటే ప్రూవ్ అయిన తర్వాత, అంటే నేరం నిరూపితమైన తర్వాత అరెస్టు చేస్తామని ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక చాలామంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ప్రజా సంఘాలు కానీ సిపిఐ వీళ్ళు కానీ ఇదే అంశానికి సంబంధించి ఒక సామాన్యుడు పోక్సో కేసులో ఇరుక్కుంటే, పోక్సో కేసు నమోదైతే దర్యాప్తు ఎందుకు చేయరని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా గొంతెత్తుతున్నారు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక 5-6 గంటల క్రితం, ఒక 3-4 గంటల క్రితమే అంబేద్కర్ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా నేతలు చాలా ఉద్యమం చేశారు, నిరసన కార్యక్రమం చేశారు. ఒకటే డిమాండ్ ఏంటంటే వెంటనే అరెస్ట్ చేయండి అనేది వాళ్ళ డిమాండ్. మాట్లాడదాం ఇదే అంశం గురించి డిస్కస్ చేద్దాం. మన దగ్గర ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ పోక్సో కేసుకు సంబంధించి గతంలో కూడా మనం చాలా చూసిన పోక్సో కేసులు, దాంట్లో కార్మికులు కొడుకులు ఉండొచ్చు, లేదా సామాన్య వాళ్ళ పిల్లలు కూడా ఉండొచ్చు. ఆ పోక్సో కేసుకు ఈ పోక్సో కేసుకు మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? ఏ ఫోక్సో కేసు అయినా గతంలో అనేక ఫోక్సో కేసులు గతంలో ఈ రాష్ట్రంలో రిజిస్టర్ అయినప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఫోక్సో కేసు రిజిస్టర్ చేసి అతన్ని అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ నేరం నిరూపితమైనాక అరెస్ట్ చేస్తామన్న సంగతి విచిత్రంగా ఈ భగీరథ కేసులో మాత్రమే మాట్లాడుతున్నారు. నేరం నిరూపితం ఎప్పుడు కావాలి? కోర్టులో తేలాలి. మరి ఇక్కడ ఎందుకు నిరూపితమైనాక ఆగుతున్నారు? అన్ని కేసెస్లో రేపు భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా చేస్తుందా? నేరం నిరూపితమైనాకనే అరెస్ట్ చేస్తారా? ఆ మాట చెప్పమని చెప్పండి ముఖ్యమంత్రి గారిని. అన్ని కేసెస్లో అట్లనే చేస్తే రేపు భవిష్యత్తులో మేము ఇదే పద్ధతిని అవలంబిస్తామంటే ఎవరు ఎటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఆందోళన చేయదు. కానీ విచిత్రంగా ఈ ఒక్క కేసులో మాత్రం నేరం నిరూపితమైనాక అరెస్ట్ చేస్తామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ సహకారం బండి భగీరథ్కి ఇలా మద్దతు ఇస్తుంది అంతర్గతంగా. అది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అంటే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. ప్రధానంగా మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, మహిళా నాయకులు చాలామంది ధర్నాలు నిరసన చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే కేంద్ర మంత్రి కొడుకుకు ఓ న్యాయము, కార్మికుడి కొడుకుకు ఓ న్యాయమా అనే ప్రశ్న సమాజం నుంచి ప్లస్ మీ నుంచి కూడా వస్తూ ఉంది. మరి అంటే ఏం చెప్తారు ఈ అంశానికి? అంటే అదే అండి, మేము అడిగేది కూడా ఏంటంటే సామాన్య ప్రజలకు ఒక న్యాయము, బండి భగీరథకు ఒక న్యాయమా అని మేము అడుగుతా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఇలా సైలెంట్గా ఉంది. అంతర్గతంగా మేము గతంలో చాలా సందర్భాల్లో చెప్పినాము, బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఒక అవగాహన ఉంది. ఇలా సంజయ్ కూడా చూడండి, బండి భగీరథ కేసు కాకముందుకు ఒక 1 year స్టేట్మెంట్ చూడండి. ఎక్కడ కాంగ్రెస్ పార్టీని తిట్టాడు, టోటల్గా బీఆర్ఎస్ని తిడతాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన అవగాహన ఒకటి ఉన్నది కాబట్టి. మరి వాళ్ళకి ప్రతిపక్షం ఎవరండి? భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు సమానంగా ప్రతిపక్షాలు కాబట్టి ఎప్పుడు విమర్శించినా ఇద్దరిని విమర్శించాలి. కానీ పక్షపాత ధోరణితో కాంగ్రెస్ పార్టీతో అంతర్గతంగా బాగున్నాడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీని అటాక్ చేస్తాడు. అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చూడండి, బీజేపీని చాలా తక్కువ అటాక్ చేస్తాడు, బీఆర్ఎస్ పార్టీని ఎక్కువ అటాక్ చేస్తాడు. అంటే ఈ ఇద్దరికి భయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీతోటే భయం. బీఆర్ఎస్ పార్టీ రేపు పొద్దున ఎదిగితే మేము మొత్తం మట్టి కొట్టుకపోతాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీని అణిచివేయాలని చెప్పి ఇద్దరు కూలబలుకొని మాట్లాడుతున్న మాటలే స్పష్టంగా అర్థమవుతుంది. అంటే వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యారు అంటున్నారా? అంతర్గతంగా ఉంటుందబ్బా. ఒక బలమైన శత్రువుని ఎదుర్కోవాలంటే బలహీనమైన శత్రువులు ఒకటి కావాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరు ఒకటే ప్రస్తుతానికి బలమైన శత్రువుని పడగొడదామని చెప్పేసి. కానీ ఎన్నడూ కూడా వాళ్ళు పడగొట్టలేరు. ఎన్ని కుతంత్రాలు చేసినా కానీ బీఆర్ఎస్ పార్టీ పడిపోదు, ఇంకా తిరిగి గట్టిగా నిలబడుతుంది. మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పర్సనల్గా తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఆ మధ్యలో బండి సంజయ్ చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసిండు కేటీఆర్ని ఉద్దేశించి. అది నేను అనలేను, చెప్పలేను. అదేమన్నా పర్సనల్గా తీసుకొని మీరు దీనిపైన కొట్లాడుతూ ఉన్నారా? పర్సనల్గా రాజకీయాల్లో ఎప్పుడు కూడా పర్సనల్గా ఉండదండి. ఒక వ్యక్తి మాట్లాడే పద్ధతితోటి ప్రతిస్పందన ఉంటుంది. ఒక వ్యక్తి ఎంత తీవ్రమైన పదజాలం వాడుతున్నాడు, ఏ పదజాలం వాడుతుండు, అసలుకి ఇందులో నిజంగా కూడా నిజాయితీ ఉందా, లేకపోతే అబద్ధపు ఆరోపణలు చేస్తుందా, గుడ్డిగా ఆరోపణలు చేస్తుందా
బురద వెళ్తుందా అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొనే ప్రతిస్పందన ఉంటుంది. ఉమ్, బండి సంజయ్ మాట్లాడే మాటలు కూడా నిజంగా సమంజసమైనవి కావు. ఆ విధంగా విమర్శలు ఎవరు కూడా పేరు నీ అయ్యా నీ అమ్మ అని చెప్పి తీసుకోవద్దు. ఇక్కడ కూడా ఆయన కేంద్ర మంత్రి హోదాలో డిగ్నిఫైడ్గా అదే హుందాతనంతో మాట్లాడాలి. ఓకే. మాకు రావా నీ అయ్యా అని చెప్పి మాట్లాడడం ఎంత ఈజీ అండి. కానీ సంస్కారం మాకు నేర్పించిండ్రు మా పెద్దలు. ఉమ్, మాకు సంస్కారం నేర్పించింది కాబట్టి ఎవరి పట్ల కూడా ఆ భాష వాడము. విమర్శిస్తాం, దానికి ఒక లైన్ ఉంటుంది, ఒక భాష ఉంటుంది, ఆ పద్ధతిలో విమర్శిస్తాం. ఉమ్, ఏ భాష లేకుండా ప్రజలు రెచ్చిపోతున్నారు, ప్రజలు బాగా సంతోషంగా సపోర్ట్లు కొడుతున్నారు కాబట్టి నేను ఏ భాష అయినా వాడవచ్చు అని చెప్పేసి అనుకుంటే ఆయన మూర్ఖత్వం. ఓకే. అంటే ఇప్పుడు ప్రధానంగా మొన్న ఒక యాత్రలో మాట్లాడుతూ సార్ ఎవరిని వదిలిపెట్టను నా కుటుంబం జోలికి వచ్చిన వాళ్ళని అని చెప్తున్నాడు. అంటే ఎవరున్నారు ఆ లిస్టులో? మీ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా, లేకపోతే బీజేపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఎంపీలు అనే మాట కూడా వినిపిస్తుంది. ఎవరున్నారు అసలు? ఆయన కుటుంబం జోలికి వచ్చిందో వారికే తెలవాలి. ఉమ్, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఆయన కుటుంబం జోలికి వచ్చిందా, ఇంకెవరు వచ్చిందో ఆయన కుటుంబం జోలికి ఆయనకే తెలవాలి. ఎందుకంటే కుటుంబాల జోలికి పిల్లల జోలికి సాధారణంగా ఎవరు కూడా పోరు. ఎందుకు పోరు అంటే చిన్న యంగ్ ఏజ్లో చిన్న పొరపాట్లు అవుతుంటాయి. ఆ పొరపాట్లను ప్రతి పొరపాటును రాజకీయం చేయరు. కానీ ఇది సీరియస్గా వాళ్ళే పోయి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా తెర మీదకి వచ్చింది. ఇలా రాష్ట్రం అంతా కూడా ఇలా అట్టుడుకుతుంది. ఎవరు మహిళా సంఘాలు కూడా చాలామంది చేస్తుండ్రు. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మిన్నకుంటుందండి? రేపొద్దున బండి భగీరథ కేసులో సైలెంట్ ఉంటే ఇతరులకు అన్యాయమైనప్పుడు ఏమని మాట్లాడతాం మేము? అంటే ఆ రోజు మమ్మల్ని అడగరా ప్రజలు, అయ్యా మొన్న బండి భగీరథ కేసులో మీరు ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు అంటే మీ రాజకీయ నాయకుల కొడుకులకి ఏమైనా ఇబ్బంది అయితే సైలెంట్గా ఉంటారు, సామాన్య మానవులకైతే గొంతెత్తుతారా అని చెప్పేసి మమ్మల్ని ప్రజలు అడిగితే నిలదీస్తే బీఆర్ఎస్ పార్టీ ఏ జవాబు చెప్తుంది? కాబట్టి దీన్ని ఖచ్చితంగా అన్ని కేసుల్లాగానే దీన్ని కూడా మేము ట్రీట్ చేస్తాం. ఇది ఎక్కువ లేదు తక్కువ లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడే ఒక 10 నిమిషాల క్రితం బీఆర్ఎస్ వాళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఈ అంశంలో. అది బండి సంజయ్కి సంబంధించిన అంశం కదా, ఆయన కొడుకుకు సంబంధించింది. ఒకవేళ బండి సంజయ్ తప్పు చేస్తే పార్టీ చర్యలు తీసుకుంటుంది కదా, వీళ్ళకి ఎందుకు ఇంత ఉబ్బలాటం అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇలా బండి సంజయ్ని ఎవరు అంటలేరండి. బండి సంజయ్ కొడుకుని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? దాని వెనుక తండ్రి యొక్క అభయహస్తం ఉన్నదా? దాని వెనుక రేవంత్ రెడ్డి గారి అభయహస్తం ఉన్నదా? ఇరువురు మాట్లాడుకొని ఏమైనా పెండింగ్ పెట్టిందా? లేకపోతే విచారణ పూర్తి అయినాక నేరం నిరూపితనానికి అరెస్ట్ చేస్తామన్న మాటలు ఎందుకు వస్తున్నాయి అనే అంశాలనే ఇలా బీఆర్ఎస్ పార్టీ అడుగుతా ఉంది. ఇలా బండి సంజయ్ ఏదో తప్పు చేసిండు పాపం చేసిండు అని అంటలే మేము. జనరల్గా కొన్ని సన్ స్ట్రోక్స్ ఉంటారు. ఈ సన్ స్ట్రోక్ కొడుకుల యొక్క ఇబ్బంది తండ్రికి కలిగింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. బండి సంజయ్ని ఇలా మేము నిందిస్తలేము. కానీ ఈ కేసులో బహిరంగ సభలో బండి సంజయ్ ఒకటి ఏం చెప్పమంటే, నా కొడుకు తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తాడు, శిక్షకు అతీతుడు కాదు అని చెప్పి అన్నాడు. ఫస్ట్ నువ్వు అరెస్ట్ చెప్పి అతన్ని దాచిపెట్టి ఇవాళ నువ్వు హైడ్ చేసి ఇవాళ అన్ని రకాల నీతులు మాట్లాడితే ఏం లాభం? ఇవాళ ఫస్ట్ నువ్వు బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్నావు కాబట్టి తీసుకుపోయి సరెండర్ చేయించేసి. అంటే అదే సందర్భంలో మాట్లాడిండు, నాన్న నేనేం తప్పు చేయలేదు, తిరిగినాం కానీ ఇప్పుడు సంబంధాలు దెబ్బతిన్నాయి అంతే తప్ప నేనేం తప్పు చేయలేదని నాకు చెప్పిండు నా కొడుకు అని కూడా అన్నాడు. ఆ మాట అన్నప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు బాధ్యతాయుత మంత్రి పదవిలో ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏముంది? తీసుకుపోయి సరెండర్ చేయించి మీ విచారణ మీరు పూర్తి చేసుకోండి, నిష్కలంకంగా మా కొడుకు తిరిగి వస్తాడని చెప్పేసి నువ్వు సరెండర్ చేయాల్సి ఉండే. ఈ రోజు వరకు దాన్ని దాచిపెట్టి ఇవాళ వరకు దొరకకుండా పరారీలో పెట్టి నా కొడుకు తప్పు చేయలేదని చెప్పేసి అనడం ఎంత తప్పు, పొరపాటు. పట్టుకోకపోవడం, లిబరల్గా ఉండడం రాష్ట్ర ప్రభుత్వం తప్పు. కాబట్టి ఇద్దరు తప్పు చేస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. బండి సంజయ్ ఏదో చేసిండని మేము అంటలేము. ఇలా నువ్వు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవయ్యా. రేపు పొద్దున మీ ప్రధానమంత్రి బేటీ పడావ్ బేటీ బచావ్ అని చెప్పి స్లోగన్స్ చెప్తా ఉంటాడు. వీళ్ళకు అమ్మాయికి నాకు అన్యాయమైందని చెప్పి తలుపు తట్టింది. రేపు పొద్దున నిజమా అబద్ధమా అన్నప్పుడు ఆ చట్టబద్ధమైన ప్రాసెస్ని కంప్లీట్ చేసినాక సంపూర్ణంగా సహకరించాలని బండి సంజయ్కి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది ఆ గోడలకు వాల్ పోస్టర్లు అతికిస్తూ ఉన్నారు, కనబడట్లేదు, కనిపిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయమని. మెట్రో స్టేషన్లో కూడా మీరు ప్లకార్డులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అంటే బీజేపీ వాళ్ళు కొందరు ఏమంటారు అంటే మాకు కూడా టైం వస్తుంది అంటున్నారు. అంటే టైం అంటే చూడండి, రాజకీయాల్లో ఎవరికి ఏ టైం వస్తుంది ఎప్పుడు ఏం చెప్పలేము. ఎవరైనా తప్పు చేస్తే ఆ టైం వాళ్ళకు కూడా రావచ్చు, కాదంటలేదు. తప్పు చేసాం సహజంగా రాజకీయ పార్టీగా రియాక్ట్ కావాల్సి వస్తుంది. అంతేగాని వ్యక్తిగతంగా కక్షలు పెట్టుకొని అతన్ని ఏదో ఇది చేయాలని చెప్పేసి అది ఎవరికీ ఉండకూడదు.
ఇంత పెద్ద తప్పు బయటపడ్డప్పుడు రాజకీయ పార్టీలు మిన్నక్కుండడం సైలెంట్గా ఉండడం చాలా పొరపాటు. ఒకవేళ ఏదైనా రాజకీయ పార్టీ సైలెంట్గా ఉంటే రేపు భవిష్యత్తులో ఒక సామాన్య మానవునికి ఏదైనా అన్యాయం జరిగితే అదే రాజకీయ పార్టీ తిరిగి స్పందిస్తే ప్రజలు చెప్పు తీసుకొని కొడతారు. ఆ కేసులో మీరు ఈ విధంగా ఉండే స్పందన ఈ కేసులో ఎందుకు తీవ్రంగా ఉంది స్పందన, ఎందుకు స్పందన లేదు, ఎందుకు బాగుంటున్నది స్పందన? ఆ కేసులో బండి భగీరథ్ కేసులో మీరు సైలెంట్గా ఉన్నారు. ఆమె మహిళ కాదా, మరి ఇప్పుడు ఈమె మహిళ కాదా అని చెప్పేసి ఇలా ఆ విషయాన్ని స్పష్టంగా వాళ్ళు మాట్లాడతారు. ఓకే, కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏంటంటే రాజకీయ పార్టీలు కంపల్సరీ తప్పనిసరిగా రియాక్ట్ కావాల్సిందే. దాంట్లో ఎక్కువ తక్కువ మోతాదని ఏముండదు, తప్పనిసరిగా ఉంటుంది. ఇలా కవిత గారు అరెస్ట్ అయితే ఎన్ని రకాల ఆరోపణలు చేసిండ్రు. ఇలా కోర్టు కొట్టేసిందిగా. కోర్టు కొట్టేసినప్పుడు ఆమె నిష్కలంకంగా ఇప్పుడు నిజాయితీ పరురాలేదు. కోర్టు కొట్టేంత వరకు ఆమె నిందితురాల కిందనే రాజకీయ పార్టీలు పరిగణించినాయి, వ్యక్తులు కూడా పరిగణించారు. ఓకే, అట్లా అంటే ఇప్పుడు భగీరథ్ ఇప్పుడు దేశంలో ఉన్నాడా? సరే, వాస్తవంగా మీకేమన్నా అట్లా ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందా, లేదా దేశం దాటి బయటికి పోయిందా? ఎందుకంటే మనం నోటీసులు ఇస్తే హాజరు కాలేదు, ఇది ఈమెయిల్ ద్వారా ఏదో లెటర్ కూడా పంపినట్టు నేను 15 తారీఖు హాజరవుతానని. అసలు ఉన్నాడా లేడా, ఎందుకు హాజరు కాలేకపోయిండు? అది బండి సంజయ్ని అడగాలి. ఎందుకంటే దేశం దాటిచ్చిందా, దేశంలో ఉండడానికి సంగతి బండి సంజయ్కి బాగా చెప్పగలుగుతాడు. ఎందుకంటే దేశం దాటిచ్చిపోయిన సంగతి ఎవరికి ఏం చెప్పలేము. కాబట్టి నేను అదే అంటున్నా, తండ్రి గారు ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి వెంటనే ఎక్కడున్నా తిరిగి నువ్వురా, నేనే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేస్తా, దాని తర్వాత విచారణ పూర్తవుతుంది, దాని తర్వాత తదనంతరం నువ్వు ఏదైనా మాట్లాడు అని బాధ్యత తీసుకొని అతన్ని పోలీస్ స్టేషన్కి సరెండర్ చేయాల్సి ఉండే. అతను ఓకే చేయక ఇవన్నీ మాట్లాడే వరకే అనుమానాలు తావిస్తుంది. రెండోది రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే అతను హైడౌట్స్ ఎక్కడున్నాయో తెలుసుకోలేరా పోలీసులు? ఇమీడియట్గా తెలుసుకుంటుంటుంది కానీ. మీకు ఇంతకుముందు మన కేటీఆర్ గారు చెప్పిండండి, మామూలుగా ఒక ట్వీట్కి రియాక్ట్ అయ్యి ఒక ట్వీట్ చేస్తేనే అర్ధరాత్రి పోయి బీఆర్ఎస్ పార్టీ ఇళ్లలో పోయి రాత్రిపూట పోలీసులు లేపుకొని వస్తుంది. ఇతను దొరకడా? వాళ్ళు ఏ నేరం కూడా చేయలేదు, అటువంటి వాళ్ళనే పట్టుకొని వస్తుంది. ఏదన్నా ధర్నా చేద్దాం, లేకపోతే ఏదైనా నిరుద్యోగులు అది చేద్దాం, లేకపోతే ఇది చేద్దామంటే రాత్రి గృహ నిర్బంధాలు, రాత్రి అరెస్టులు, పోలీస్ స్టేషన్ పట్టుకపోడు. ఇటువంటి వాసులు పోలీసులకు దొరుకుతలేడా? కాబట్టి అనేక రకాల అనుమానాలకు తావిస్తుంది. ఇందులో ఎటువంటి పక్షపాతం కానీ ఇంకా ఎటువంటి కానీ లేదు. బండి భగీరథ కొడుకు కాబట్టి చేస్తున్నాం అనేది లేదు. రాజకీయ పార్టీగా తప్పనిసరిగా రియాక్ట్ కావాల్సిందే. రాజకీయ పార్టీలు రియాక్ట్ అవుతాయి. రియాక్ట్ కాకుంటే రేపు ప్రజలు ఇంకో కేసు విషయంలో దాన్ని తేడా చూస్తారు. తేడా చూసి ఆ విషయంలో ఆ విధంగా స్పందించినాం, ఈ విషయంలో తీవ్రంగా స్పందిస్తున్నామని చెప్పి రాజకీయ నాయకులు నిలదీస్తారు. అంటే భవిష్యత్తులో ఈ అంశము నిజంగా భయంకరంగా మారే అవకాశం ఉంది. పోక్సో కేసులు మళ్ళీ నమోదు కావా అంటే అయితే ఏమో చెప్పలేము, కానీ ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆనాడు భగీరథకు అట్లా చేశారు, ఈరోజు సామాన్యునికి ఎందుకు చేస్తున్నారు అని ఆ క్వశ్చన్ రావచ్చేమో. అందుకనే ఖచ్చితంగా వస్తుందండి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ బండి సంజయ్ గారు కానీ మేల్కొని వాళ్ళే సరెండర్ చేయాలి. ఇంకొకరికి అవకాశం ఇవ్వద్దు. రాజకీయంగా ఇంకొకరికి అవకాశం ఇచ్చి నా కొడుకు నిష్కలంకుడు అంటే ఉండొచ్చు. నిజంగా స్నేహితుల మధ్యలో తిరుగుతుంటారు, మనస్పర్శలు వస్తాయి, విడిపోతుంటాయి, అవన్నీ సహజమే ఈ యంగ్ ఏజ్ గ్రూప్లో. దాన్ని ఎవరు కూడా కాదంటలేరు. కానీ ప్రత్యేకంగా కంప్లైంట్ ఇచ్చినప్పుడు నీ కొడుకు పేరు మీద ఎఫ్ఐఆర్ అయినప్పుడు బాధ్యతాయుతమైన మంత్రి పదవి నుండి తీసుకొచ్చి సరెండర్ చేసి నా కొడుకును నేనే సరెండర్ చేస్తున్నా, మీరు విచారణ చేసుకోండి, దాని తర్వాత కేసు మేము కోర్టులో కొట్లాడతామని చెప్పేసి చెప్పుకోవాల్సి ఉంది. కానీ అది జరగలే ఇక్కడ. ఓకే, అది జరగకపోయేసరికి అనేక రకాల అనుమానాలకు తావేస్తుంది. సార్, ఈ అంశానికి సంబంధించి అమ్మాయి మైనరు కాదు మేజర్ అని 2 రకాలుగా వినిపిస్తున్నాయి సార్ వాదనలు. 2021లో నిర్మల్ ఒక యాక్సిడెంట్ జరిగింది సార్. ఈ అమ్మాయి కార్ డ్రైవింగ్ చేసిందంట, అప్పుడు ఆమె వయసు 15 ఏళ్ళంట. ఇప్పుడు ఆ లెక్కన చూస్తే మైనర్ కాదు అనే వాదన కూడా వస్తుంది సార్. దీనిపై ఏం స్పందిస్తారు? చూడు, మైనర్కి అయినా మైనర్ కాకుండా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కేసు రిజిస్టర్ అయింది. ఒకవేళ ఆ అమ్మాయి మైనర్ కాకుండా చీటింగ్ చేసి తప్పుడు కేసు పెట్టినప్పుడు పోలీసులను ధృవీకరించి చెప్పమని చెప్పండి. ఓకే, చెప్పమని చెప్పండి. ప్రజలకు తెలుస్తుంది కదా నిజాలు. ఇప్పుడు ప్రజలకు ఎవరు కూడా ఆ అమ్మాయి మైనర్ అనే అనుకుంటున్నారు, కాదు మేజర్ అని చెప్పి మీరు అంటా ఉన్నారు. బహిరంగంగా రండి, ఆ అమ్మాయి యొక్క బ్లడ్ శాంపిల్స్, DNA శాంపిల్స్ కలెక్ట్ చేయండి, చూసుకొని టెస్ట్ చేయండి. ఆ అమ్మాయి మేజరా మైనరా? మేజర్ అయితే ఫోక్సో కేసు అవసరం లేదు, అత్యాచారం కేసే ఉంటుంది. మైనర్ అయితే ఫోక్సో కేసు ఉంటుంది. సింపుల్
విషయం కాదండి. ఓకే. దానికి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం హెసిటేట్ చేస్తుంది, బండి సంజయ్ ఎందుకు హెసిటేట్ చేస్తుంది నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. ఉమ్. అంటే ఇప్పుడు ఈ హియరింగ్ కూడా జరుగుతుంది సార్, ఇది మధ్యంతర బెయిల్కు సంబంధించి. కొందరు ఏమంటున్నారంటే ఎందుకు నోటీసులకు స్పందించలేదు లేదా వెళ్ళలేదు పేటి బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కంటే ఈ మధ్యంతర బెయిల్ విచారణ అయిపోయిన తర్వాత పోదాము, బెయిల్ వస్తుంది అనే ఒక నమ్మకంతో ఉన్నాడనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. లేదండి, ఈ సొసైటీలో రాజకీయ నాయకుల కొడుకులు కానీ పుత్రులు కానీ పుత్రికలు కానీ ఏది చేసినా దానికి 100 రెట్ల మ్యాగ్నిఫై చేసి చూస్తారు. సొసైటీ భూతద్దంలో పెట్టి చూస్తారు. అప్పుడు రాజకీయ నాయకులు ఏం స్పందించారంటే ముందుకొచ్చి ఫార్వర్డ్ వచ్చేసి తప్పనిసరిగా ఏముందో దానికి ముందుకొచ్చి వాంగ్మూలం ఇచ్చుకుంటా ఫస్ట్ పోలీసు వాళ్ళకి సరెండర్ చేయాలి. దాని తర్వాత మధ్యంతర బెయిల్ ఇవన్నీ తర్వాత విషయాలండి. నువ్వు దాచిపెట్టి మధ్యంతర బెయిల్ కోర్టును ఆశ్రయించి మధ్యంతర బెయిల్ తీసుకుంటే చట్టపరంగా అవన్నీ కూడా చట్టపరమైన డ్యూటీస్ కాదంటలేము. ఆరోపణ వచ్చినప్పుడు నీవు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నావు అనేది ముఖ్యమైన పరిస్థితి. దాంట్లో వారు రియాక్ట్ కావాల్సి ఉండే. దాచిపెట్టి ఇంకా మధ్యంతరులు విచారణకు హాజరు కాలేదంటే ఆటోమేటిక్గా పరారీలో ఉన్న నిందితుడిగా పరిగణిస్తారు. కాబట్టి ఆ విధమైనటువంటి వాతావరణం ఇందులో రావాల్సి లేకుండే. ఓకే. ఈ కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది స్పందిస్తూ ఉన్నారు, నాయకులు వాళ్ళు వీళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళు మీరు బాగా పోరాడుతూ ఉన్నారు. ఎందుకు సార్ బీజేపీలో చాలామంది ఎందుకు మౌనం వహించారు? అంటే బీజేపీలో మౌనం అంటే చూడండి, ఇది బీజేపీ వాళ్ళకు ఒక రకమైన ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఓకే. ఇబ్బందికరమైన సిచ్యువేషన్. బీజేపీలో అనేక మంది స్పోక్స్ పర్సన్స్ గతంలో చిన్న చిన్న విషయాల్లో తీవ్రంగా స్పందించి అడగోలుగా మాట్లాడిన సందర్భాలు ఉండే. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు అనే ప్రశ్న వాళ్ళకు ముందర ఉంటే ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. కక్కలేరు, మింగలేరు, వాళ్ళు ఏం చెప్పలేరు, పార్టీ మినిస్టర్ మీద ఆరోపణలు చేయలేరు. కాబట్టి వాళ్ళకున్న ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో వాళ్ళు ఏం మాట్లాడలేకపోతారు. అంటే ఇప్పుడు దీనివల్ల సమాజంలో వేరే డైవర్ట్గా మెసేజ్ పోతుంది కదా సార్. ఎందుకంటే ప్రతిదానికి మాట్లాడే వీళ్ళు ఎందుకు ఈ మైనర్ అమ్మాయి అంశాన్ని ఎందుకు మాట్లాడతలేరు? కొందరు మహిళలు అనుకోండి, లేకపోతే స్పోక్స్ పర్సన్స్ ఎవరైనా, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. అంటే మీ దాకా వస్తేనేమో దాని గురించి మందిది అయితే మాట్లాడతారనే ప్రశ్న కూడా వస్తుంది సార్. మరి అదే అండి, నేను ఇప్పుడు అదే చెప్తున్నా. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఫస్ట్ ఒకటి తీవ్రంగా దాన్ని ఖండించాల్సి ఉంది. ఓకే. దాని తర్వాత చట్టం ఏం చూసుకుంటుందో చూసుకుంటూ బండి భగీరథను అరెస్ట్ చేస్తుందా, జైల్లో పెడుతుందా, దాని తర్వాత విచారణ జరుగుతుందా, ఏ విధంగా వస్తుందా అనే సంగతి చట్టం దాని తర్వాత డ్యూటీ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ దాన్ని తీవ్రంగా వాళ్ళందరూ ఖండించాల్సిందే. ఎవరు కనీసం ఖండించడం కూడా ఖండించలేదు. అంటే వాళ్ళు ఈ విషయంలో ఒక తీరుగా, రేపు రాబోయే రోజులు ఏదైనా సంఘటన జరిగితే ఇంకో తీరుగా ప్రవర్తిస్తున్న సంగతి స్పష్టంగా అర్థమైపోయింది. ఓకే. కవిత గారి కేసు చూద్దామండి. ఉదాహరణ, కవిత గారు జైల్లో పెట్టినప్పుడు లిక్కర్ రాని అని, అనేక రకాలుగా రాని అని, ఆమె ఈ విధంగా చేస్తుందని, ఆ విధంగా చేస్తుందని ఎన్నో రకాలుగా మాట్లాడిండ్రు. ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్నో రకాలుగా మాట్లాడిండ్రు. కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడిండ్రు కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు ఆమెకు సుప్రీంకోర్టు దాన్ని కేసు కొట్టేసింది. ఇప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడతలేదు. అంటే ఒక్కసారి అత్యున్నతమైన కోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ఎవరు కూడా మాట్లాడతలేదు. నిజంగా మాట్లాడే హక్కు మాకు లేదు, ఎవరి మీద అనవసరంగా నిందలు వేయలేము మేము. కాబట్టి అదే విధంగా ఇందులో కూడా ముందుకు వచ్చేసి సరెండర్ చేసేస్తే రేపు పొద్దున కేసు కొట్లాడితే కేసు డిస్మిస్ కావడమో లేకపోతే ఏదో చేయడం కొట్టేసేస్తే ఇట్లా అప్పుడు బండి సంజయ్ గారు ఎవరంటే వాళ్ళు గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఓకే. కవిత గారు కూడా ఈ మధ్యలో ఒక కామెంట్ చేశారు, బీఆర్ఎస్ వాళ్ళు ఆ రాజకీయాలకు సంబంధం లేని బండి భగీరథను ఎందుకు అంతగా ప్రచారం చేస్తున్నారు, గోడల మీద పోస్టర్లు, రైల్వే మెట్రో రైల్లో పోస్టర్ పట్టుకొని తిరగడం అంత అవసరం లేదు కానీ బీఆర్ఎస్ వాళ్ళను కామెంట్ చేసేసారు. అంటే చూడండి, అంతరంగికంగా బీఆర్ఎస్ పార్టీ సపరేట్గా, మేము బీఆర్ఎస్ పార్టీ సపరేట్ అంతరంగికంగా బీజేపీ మరి కాంగ్రెస్ కవిత గారు అందరూ కూడా లోపాయికారిగా ముగ్గురు కలిసి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగానే డ్యామేజ్ చేయాలని చెప్పి ఒక పథకం ప్రకారం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ అయితే ఎవరికి లాభం అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఫస్ట్ బలవంతుడైన శత్రువుడు పడిపోతే బలహీనమైన మేము రాజ్యాన్ని పంచుకోవచ్చు. అప్పుడు నేనైనా కావచ్చు, బీజేపీ అయినా కావచ్చు, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ మాత్రం రావద్దు అనేది ఒక అంశం మీద ఈ అన్ని కూడా ఇంటర్నల్గా కొంత మేరకు ఐకమత్యంగా పనిచేస్తాం. వీళ్ళు ముగ్గురు ఇప్పుడు బీజేపీ, కవిత, కాంగ్రెస్ ముగ్గురు కూడా మిమ్మల్ని లేకుండా చేయాలని చెప్పేసి పనిచేస్తూ ఉన్నారు. సరే, వాళ్ళు ఎంత మటుకు సక్సెస్ అవుతున్నారు కాలమే సమాధానం చెప్తుంది. దాని తర్వాత ఇంకో కుట్ర కూడా నడుస్తుంది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే అని చెప్పి అనేక సందర్భాల్లో మన రేవంత్ రెడ్డి గారు ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోతే మేము గాలికి కొట్టుకుంటాం, ఆ తుఫాన్లో కొట్టుకపోతాము, మేము ఉండము,
కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బీజేపీని ఒకటిగా ఉండకూడదు అని దాంట్లో అనేక రకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. మొన్న ఆ, మోదీ గారు చంద్రబాబు నాయుడు ఇంటికి పోవడము, పవన్ కళ్యాణ్ ఇంటికి పోవడం అందులో భాగమే ఇవన్నీ కూడా, భాగమేనా? అందులో భాగమే ఇవన్నీ కూడా. అయితే అలాగే రాజకీయాలకు తావే లేదా అని చెప్తా ఉన్నారు సార్. అది ఆ యొక్క ఇంటికి పోవడం అనేది కేవలం పరామర్శించడానికి పోయిన రాజకీయ నాయకులు అందరూ కూడా అట్లనే చెప్తారండి, ఉన్నమాట చెప్తున్నారు. మేము పోయి ఇట్లా మాట్లాడుకున్నామని చెప్తారా? ఇట్లా మాట్లాడుకున్నామని ఎవరు చెప్తారు? ఏం చెప్పరు, అట్లనే చెప్తారు. కానీ ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు, ఇవి జరుగుతాయని కూడా మేము ఒక 6 నెలలు 8 నెలల ముందరే ఊహించినాం. ఇవన్నీ జరుగుతాయని కూడా ఊహించినాం. సో కాబట్టి తప్పనిసరి ఎదుర్కోవాల్సింది మేము కూడా, అన్ని ఒకటైనా మేము ఎదుర్కోవాల్సిందే తప్పనిసరిగా. ఇప్పుడు బీజేపీ నేషనల్ పార్టీ సార్, కాంగ్రెస్ నేషనల్ పార్టీ, వాళ్ళిద్దరూ పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుందా సార్ అసలు వాస్తవంగా? చూడండి, దేశంలో ఒక ఉదాహరణ మీకు చెప్తా. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పొత్తు పెట్టుకునే అంటే దేశంలో ఏ పార్టీ ఎవరితోడైనా పొత్తు పెట్టుకోవచ్చు. మనకున్న ఉదాహరణ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ టీడీపీ పొత్తు పెట్టుకుంది. టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టింది. ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు టీడీపీని స్థాపించినప్పుడు కాంగ్రెస్ ఏకైక పార్టీ ఉండే, ఏకైక పార్టీ మీద యుద్ధం చేసుకుంటూ కాంగ్రెస్ని మట్టి కనిపించాలి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలని అన్యాయాలని అందరూ కూడా ఎత్తి కొత్తగా ప్రభుత్వాన్ని నియమించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధబేరి మోగించి సక్సెస్ అయ్యి ముఖ్యమంత్రి అయ్యింది. ఆ రోజు నుంచి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే రాజకీయాలు నడిపిండు. అటువంటి కాంగ్రెస్ పార్టీ టీడీపీ ఒకటైనప్పుడు దేశంలో ఉన్న ఇతర పార్టీలు ఒకటైతే తప్పేంది? దీనికి జవాబు చెప్పాలి. అంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెసే ప్రధాన ప్రతిపక్షం కదా సార్. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీపై పోరాడుతుంది, బీజేపీ కాంగ్రెస్పై పోరాడుతుంది. ఎట్లా సాధ్యమవుతుందని ఒక ప్రశ్న సార్. నేను చెప్పిన కానీ మీకు, బలమైన శత్రువుని పడగొడతాకు బలహీనమైన శత్రువులు 2 సార్లు చేతులు కలిపి ఆ శత్రువుని పడగొట్టినాక దాని తర్వాత నీ బలం నా బలం చూసుకుందామని చెప్పేసి అనుకునే ఆలోచన ఇది రాజకీయాలు. ఓకే. కాబట్టి బలమైన శత్రువు బీఆర్ఎస్ పార్టీ, కాబట్టి మీరు బీఆర్ఎస్ పార్టీ మీరు యుద్ధం చేస్తున్నారు కాబట్టి మేము ఆయుధాలు సరఫరా చేస్తాం, మీరు కొట్టండి చంపండి. వాడు చంపగలితేనేమో సరే బాగానే ఉండి మన బలమైన శత్రువు సరే చచ్చిపోయిండు, ఇక నువ్వు నేను కొట్లాడుకుందాం, ఎవరైనా రావచ్చు అధికారంలోకి. మీరేమో బలమైన శత్రువు అంటున్నారు సార్. రేవంత్ రెడ్డి చాలాసార్లు అన్నాడు చచ్చిన పాము ఇంకేం చంపుతాం అనే వ్యాఖ్యలు కూడా చేసింది సార్ గతంలో. ఎవడన్నా మామూలుగా సభలో లేకపోతే చిచ్చాట్లో అవి వినిపిస్తూ ఉంటాయి. చచ్చిన పాముని ఇంకేం చంపుతాం, ఇంకే అయిపోయింది ఆ పార్టీ పని అని సింపుల్గా తీసి పాడేస్తూ ఉన్నాడు. చచ్చిన పాముని ఏం చంపుతామన్నప్పుడు నీ నోటికెళ్ళి ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ పేరు రావద్దు. చచ్చిన పాము అంటావు, నోరు తెరిస్తే కేసీఆర్ కేటీఆర్ని తిడతావు. అంటే నీకు అర్థమైపోతుంది కదా, పాము బుసగొట్టి ఎప్పుడు నన్ను గడుస్తుందని చెప్పి భయపడితే వస్తున్నాం అన్నమాట. అందుకని అర్థమైపోతుంది. కాబట్టి చచ్చిన పాము అని చెప్పి నోట్లోకి వెళ్ళి మాట అనగానే కాదు, నీలో భయము, నీలో నువ్వు మాట్లాడే పద్ధతే తెలిసిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ అంటే నువ్వు భయపడుతున్నావు కాబట్టి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేద్దామన్న సంగతి ప్రజలకు అర్థమైతేనే ఉంది. మొన్న సభలో మాతో కలవండి అనే మోడీ మాటను ఏ రకంగా చూస్తారు సార్? ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిలో ఏం లేదు రాజకీయము, కలిసి పనిచేయాలని చెప్పిండు అంత మాత్రమే, ఇంకా వేరే వాళ్ళు ఇంకేమని అనుకుంటే అది వాళ్ళ ఇష్టం అని చెప్తా ఉన్నాడు. మీరేమనుకుంటున్నారు సార్? తప్పండి, రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అర్థమవుతూనే ఉంటుంది ఆ భాష. మాతో కలవండి అని చెప్పేసి అంటే రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి అతి సన్నిహితంగా సమీపంగా ఉన్నాడు, సాఫ్ట్ కార్నర్ ఉన్న సంగతి అందరూ కూడా అర్థమవుతూనే ఉంది. నెక్స్ట్ డే మళ్ళా మాతో కలవండి అని చెప్పేసి డయాస్ మీద మోదీ గారు రేవంత్ రెడ్డి గారు అన్నాడు. ఉట్టిగా ఏదో మామూలుగా అన్న మాట కాదండి, ఎక్కడలో అంతర్లీనంగా వాళ్ళలో ఆ మైండ్లలో అది ఉన్నది కాబట్టి మాతో కలవండి అని చెప్పేసి అన్నాడు కాబట్టి మళ్ళీ హైకమాండ్ ఏడో కోపానికి వస్తుందో మా హైకమాండ్ అని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ బ్లాస్ట్ చేసిండు ఎవరిని, మోడీ గారిని. నెక్స్ట్ డే పేపర్ చూసిండా, బ్లాస్ట్ చేసిండే. నా శత్రువులు నాలో క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా మోదీ గారు ఈ విధంగా అన్నారు కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు బీజేపీలో చేరుతారు కాబట్టి కేసీ వేణుగోపాల్కి రాహుల్ గాంధీకి కంప్లైంట్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ డే మళ్ళీ రివర్స్ చేసి, అంటే రాజకీయంలో ఇదంతా ఒక భాగం. ఈ పోక్సో కేసుకు సంబంధించి కూడా 8 తారీఖు నమోదైంది సార్. ఇది డీజీపీని ప్రశ్నించండి రేవంత్ రెడ్డి, ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు లేదా ఎందుకు చర్యలు తీసుకోలేదంటే డీజీపీ కూడా ఏం చెప్పిందంటే మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా వ్యవహారాలు చూసుకోవాల్సి వచ్చింది, అందుకే దృష్టి పెట్టలేదని చెప్పి. అది నిజం అనుకోవాలా సార్? అంటే అందుకు మోదీ పర్యటనలో నిజంగా కూడా పోలీస్ శాఖ అంతా కూడా అందులో బిజీ ఉన్నమాట వాస్తవమే, మనము ఏ మాటకు ఆ మాటకు అనుకోవాలి. కానీ ఈ కేసు ఒక కేంద్ర మంత్రి హోంశాఖ సహాయ మంత్రి కొడుకుకు సంబంధించిన కాబట్టి దీని మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సి ఉంది. అంటే రాష్ట్రంలో ఎంతమంది పోలీసులు ఉంటారంటండి, కొన్ని వేల మంది పోలీసులు ఉంటారు. బందోబస్తుకు డిప్లాయ్ చేసే పోలీసులు కాకుండా సపరేటమైన టీంలు తయారు చేసేసి
ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మేజర్ దొంగతనాలు కాగానే ఒక గంట సేపటి 2 గంటల్లో ఒక టీం వేస్తారు, టైంని అప్పచెప్తారు. దీనికి ఎందుకు చేయలేదనే అనుమానాలు అందరికీ తావిస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ పోక్సో కేసుకు సంబంధించి ఈ అంశం ఎక్కడి దాకా పోవచ్చు సార్? నిజంగా బండి భగీరథ అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయా, లేదా మధ్యంతర హియరింగ్ నడుస్తూ ఉంది, ఇప్పుడు తీర్పు ఏమొస్తుందో వేచి చూడాలి. అసలు ఈ కేసు ఎక్కడి వరకు పోవచ్చు సార్ మీ అంచనా? అంటే ఇప్పుడు ఎక్కడ పోతుందో అన్న సంగతి ఏం చెప్పలేమండి. అతని మీద కంప్లైంట్ రిజిస్టర్ అయింది, ఎఫ్ఐఆర్ అయింది, కాబట్టి ఎందుకు అరెస్ట్ చేస్తారనే ప్రశ్న వస్తుంది. అందరూ కూడా అదే అడుగుతారు, రాజకీయ పార్టీలు అందరూ అదే అడుగుతారు, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు. ఇప్పుడు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే బీఆర్ఎస్ పార్టీ అక్రమంగా కేసు పెట్టిందని అనుకోవచ్చు. అధికారంలో బీఆర్ఎస్ పార్టీ లేదు, అధికార పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ కేసు పెట్టి రిజిస్టర్ అయిపోయింది, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అంటే కేసు పెట్టి మేము కేసు పెట్టినామని చేతులు దులుపుకొని అరెస్ట్ చేయకుండా అతనికి మధ్యంతర బెయిల్ తెచ్చుకునే అవకాశాన్ని పరోక్షంగా రేవంత్ రెడ్డి గారు కల్పిస్తున్నారనే అనుమానాలు ఈ రాష్ట్ర ప్రజలకు వస్తున్నాయి. కాబట్టి దాన్ని నివృత్తి చేయమని అడుగుతున్నాం. ఒకవేళ రేవంత్ రెడ్డి నిజంగానే బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కు లేదా బండి సంజయ్తో కుమ్మక్కు కావడానికి కారణం ఏంటి సార్? ఆయనకి ఏం బాధ అంటే కుమ్మక్కు కాకపోతే ఏమవుతుంది ఆయనకు? కుమ్మక్కు కాదండి, మీకు ఇంతకుముందు చెప్పిన బలమైన శత్రువుని పడగొట్టాలంటే ఇద్దరు బలహీనులు, నువ్వు అట్లకెళ్ళి కొట్టు, నేను ఇట్లకెళ్ళి కొడతా, నువ్వు ఏ దెబ్బనైనా తగలకపోతుందా, అతను పడిపోతే దాని తర్వాత నువ్వు నేను చూసుకుందాం లేదు అనే వ్యూహం ఇది. ఇది బలవంతుడైన శత్రువుని ఫస్ట్ పడగొట్టాలి. కాబట్టి నువ్వు అట్లకెళ్ళి కొట్టు, నేను ఇట్లకెళ్ళి కొట్టా. లాస్ట్ 2 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క మీటింగ్లో కానీ ప్రతి ఒక్క సందర్భంలో కానీ రేవంత్ రెడ్డి గారి, బండి సంజయ్ గారి స్టేట్మెంట్స్ అన్ని మీరు ఒకసారి ముందర పెట్టుకొని ఇది అది స్టడీ చేసి కంపేర్ చేయండి. వీళ్ళు బీఆర్ఎస్ని అటాక్ చేస్తారు, వీళ్ళు బీఆర్ఎస్ని అటాక్ చేస్తారు. ఎవరు కూడా మరి కాంగ్రెస్ బీజేపీ ఎక్కువ అటాక్ చేసుకోరు, మరీ ఎక్కువ బీఆర్ఎస్ని అటాక్ చేస్తే మొత్తం బాగుంటుందని అప్పుడప్పుడు శాంపుల్గా. అంటే అమ్మాయి జడతోటి కొడతారు చూడండి, తనకి ఇష్టం ఉన్న వ్యక్తిని జడకొట్టి కొట్టినట్టు బీజేపీ కాంగ్రెస్ని కొడుతుంది, కాంగ్రెస్ బీజేపీని కొడుతుంది. అట్లా ఆ విధంగా వాళ్ళ వ్యవహారాలు ఉంటాయి. సో ఈ విధంగా ప్రస్తుతానికి నాటకం నడుస్తుంది. సార్ ఈ మోడీ సభలో ఎమోషనల్ అయ్యండి బండి సంజయ్. కేవలం నా యొక్క ఎదుగుదలను జీర్ణించుకోలేక తట్టుకోలేక కొందరు చేస్తున్న కుట్ర, అది మోడీ సభకు ముందు చేసిండ్రు. ధర్మమే గెలుస్తుంది, ధర్మం వైపే నిలబడుతుంది, ధర్మమే గెలుస్తుంది అని పదే పదే నొక్కి ఒక్క నుంచి చెప్పి ఎమోషనల్ అయింది సార్. దాని గురించి ఏం చెప్తాను అంటే, లేదండి, ధర్మం ఎట్లా గెలుస్తుంది, నువ్వు ఇలా అధర్మం చేసినా ధర్మం ఎట్లా గెలుస్తుంది అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ధర్మం అనేది కేవలం బీజేపీ పేటెంట్ కాదు, దేశం కోసం ధర్మం కోసం అంటారు. అన్ని అధర్మం పనులు చేస్తారు భారతీయ జనతా పార్టీలో కొన్ని లక్షల మంది ఉన్నారు. జై శ్రీరామ్ అంటారు, తప్పుడు పనులు చేసే వాళ్ళు చాలా కొన్ని లక్షల మంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే భగవంతుని నామం పేరు తీసుకోగానే పవిత్రులు అయిపోరాలు, ధర్మం పేరు తీసుకోగానే ధర్మాత్ములు అయిపోరు. కాబట్టి పదే పదే వాటి పేరు తీసుకున్న వాళ్ళే ఎక్కువ ధర్మాలు చేస్తున్నారు. ఇవాళ మేమేమంటున్నామంటే ధర్మం గెలుస్తుంది ఖచ్చితంగా, ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యమైనా గెలుస్తుంది. కాబట్టి అప్పటి వరకు నీ బాధ్యత ఏముండే, నువ్వు ముందుకు వచ్చేసి సరెండర్ చేసి ధర్మం గెలిచే వరకు నువ్వు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ వెయిట్ చేయకుండా మొదట అడిగే తప్పట అడిగేసినావు, అది రాంగ్ అని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజల గొంతు మేము వినిపిస్తాము. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, ఇది బీఆర్ఎస్ను ఖతం చేయడానికి బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకం, కుట్ర అని చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు. అదేవిధంగా బండి సంజయ్కి ఒక సూచన చేస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, చట్టాలపై గౌరవం ఉంటే, ఏ తప్పు చేయలేదు కదా, నీకు చెప్పాడు కదా, 100% చట్టం ముందు నిలబెడితే బాగుండే కదా, చట్టానికి అప్పగిస్తే బాగుండే కదా, ఎందుకు దాపరికాలు, ఎందుకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రధానంగా ప్రశ్న లెవెల్లో ఎత్తుతున్నారు. ఏదేమైనా బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకం అని నొక్కి వక్కా నుంచి చెప్తా ఉన్నారు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు ఈ హియరింగ్ అయితే జరుగుతూ ఉంది మధ్యంతర బెయిల్కు సంబంధించి. ఈ కేసు ముందుకు ఎలా వెళ్తుందో వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.